ఫ్రెండ్స్ ఇవాళ వీడియోసరికి మీరు ట్రైన్ టికెట్లు అనేవి ఏ విధంగా మీరే సొంతగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనేది ఇవాళ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్గా ట్రైన్ టికెట్లు అనేది మనం రెండు రకాలుగా బుక్ చేసుకోవచ్చు. ఒకటి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఐఆర్సిటీసీ నెక్స్ట్ జనరేషన్ ఈ టికెటింగ్ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు మొబైల్ యాప్ కూడా ఉంది, ఆ యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇవాళ వీడియో సరిగ్గా ఏంటంటే ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా ఏ విధంగా చేసుకోవాలనేది సింపుల్గా ఇవాళ వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వెబ్సైట్లోకి అయితే రావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ పేజ్ లింక్ అయితే ఇచ్చాను అనమాట. అది క్లిక్ చేస్తే వీళ్ళ అఫీషియల్ పోర్టల్లోకి ఈ విధంగా రీడైరెక్ట్ అయ్యి ఎంటర్ అయిపోతారు. యూట్యూబ్ నుంచి మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్లోకి. లేదనుకుంటే మీరు డైరెక్ట్గా కొత్త ట్యాబ్ అని తీసుకోండి. ఇక్కడ మీరు ఐఆర్సిటీసీ అని చెప్పేసి జస్ట్ టైప్ చేసి సెర్చ్ చేయండి. ఐఆర్సిటీసీ అని చెప్పేసి ఈ విధంగా అయితే నెక్స్ట్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఉంటుంది ఐఆర్సిటీసీ నెక్స్ట్ జనరేషన్ ఈ టికెటింగ్ సిస్టమ్ అని చెప్పి దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. మీరు క్లిక్ చేసుకునే వెంటనే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇంటర్ఫేస్ అనేది. మనం దీనిలో ఇంకొక స్టెప్ ఏంటంటే నెక్స్ట్ లాగిన్ ఆప్షన్ కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. మనం టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతాం మనల్ని. ఈ వెబ్సైట్లోకి మనం లాగిన్ అవ్వాలంటే అంటే ఎంటర్ అవ్వాలంటే కంప్లీట్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం ఏం పే చేయక్కర్లేదు. ఇది మనం క్రియేట్ చేసుకోవాలి. యాక్చువల్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీకు ఇంకా ఎవరికైనా యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకపోతే ఎలా క్రియేట్ చేసుకోవాలని పర్టికులర్గా ఒక వీడియో అయితే క్రియేట్ చేసాం అనమాట. ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ వీడియోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. మీరు అది చూసి యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని నెక్స్ట్ ఈ వీడియో కంటిన్యూ చేయండి. మీకు అర్థమవుతుంది సింపుల్గా. యూజర్ నేమ్ ఎంటర్ చేసినాక మీరు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసేసినాక ఇక్కడ క్యాప్చర్ అయితే కనబడుతుంది కదా, ఈ క్యాప్చర్ మీరు యాస్టీజ్ ఎంటర్ అయితే చేయాలన్నమాట, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. ఇలా క్యాప్చర్ కూడా ఎంటర్ చేసేసినా ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకోండి. ఇక చూడండి మీరు లాగిన్ అయిపోయారు. జస్ట్ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోతారు. లాగిన్ అయ్యామని మీకు ఎలా తెలుస్తుందంటే ఇక్కడ మీకు మీ పేరు డిస్ప్లే అవుతుందన్నమాట. మీ యొక్క నేమ్ను మీ యొక్క యూజర్ నేమ్ రెండు డిస్ప్లే అవుతాయి ఇక్కడ. ఇప్పుడు మీరు లాగిన్ అయితే అయిపోయారు అనమాట సక్సెస్ఫుల్గా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏ విధంగా బుక్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రమ్ అంటే మీరు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు. సపోజ్ నేను ఇప్పుడు తిరుపతి అని చెప్పి టైప్ చేసి వచ్చేసాను. చూడండి తిరుపతి ఆంధ్రప్రదేశ్. చూడండి ఇక్కడ మనం కొంచెం 3 లెటర్స్ ఎంటర్ చేయగానే మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా ఇలా పూర్తి పేరు అదే వచ్చేస్తుంది. ఇక్కడ ఫ్రమ్ కాడ తిరుపతి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా 2 అంటే మనం దిగాలనుకున్న చోట అనమాట, అంటే డెస్టినేషన్ మంది. నేను ఇప్పుడు జస్ట్ 3 లెటర్స్ టైప్ చేస్తున్నాను. చూడండి 3 లెటర్స్ టైప్ చేయగానే మీకు ఫుల్ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. కింద స్టేట్ కూడా డిస్ప్లే అవుతుంది, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక చూడండి ఫస్ట్ ఫ్రమ్ టు ఎంటర్ చేసినాక మీరు డేట్ అంటే మీరు ఏ తారీఖున ప్రయాణిద్దాం అనుకుంటున్నారు. ఇలా అంటే మనకి మంత్స్ అయితే టర్న్ ఓవర్ అవుతాయి అనమాట. నేను సపోజ్ ఇప్పుడు ఆగస్ట్ నెలలో 27వ తారీఖు అయితే ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాం. మీరు డేట్ కూడా ఎంటర్ చేసుకున్నాక ఒకటి క్రాస్ చెక్ చేసుకోండి. ఫ్రమ్ టు నెక్స్ట్ డేట్ కరెక్ట్గా ఉండదు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక ఇక్కడ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే సెర్చ్ క్లిక్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్ మీకు క్లిక్ చేయగానే ఏంటంటే మీకు ఈ విధంగా అయితే ట్రైన్ యొక్క లిస్ట్ అనేది చూపిస్తుంది అనమాట. మీకు కంప్లీట్గా ఆ డేలో ఏవైనా ట్రైన్స్ ఆ రూట్లో ట్రావెల్ అవుతున్నాయి మీకు లిస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ లిస్ట్లో మీకు చాలా ఉంటాయి. మీరు కొన్ని ఫిల్టరైజ్ చేసుకోవచ్చు, కొన్ని సార్టింగ్ దీని ఆర్డర్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను చూడండి. ఇక్కడ డిపార్చర్ ఎర్లీ ఫస్ట్ అంటే ఏదైతే ముందు బయలుదేరుతుందో, అప్పుడు ఉదాహరణకు ఒక 6 బళ్ళు ఉన్నాయనుకోండి. మనం ట్రావెలింగ్ చేసే డిస్టెన్స్లో 6 బళ్ళల్లో ఏ ట్రైన్ అనేది ముందు బయలుదేరుతుంది, ఆ తర్వాత ఏ ట్రైన్ సెకండ్ బయలుదేరుతుంది, ఆ తర్వాత ఏ ట్రైన్ థర్డ్ బయలుదేరుతుంది అని చూపిస్తుంది అనమాట. సరే ఇప్పుడు మీరు సపోజ్ ఒక ట్రైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ట్రావెల్ చేయడానికి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి జాగ్రత్త చూడండి. ఇక్కడ ఇప్పుడు నేను సపోజ్ ఈ ట్రైన్ అయితే బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను, కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు నేను స్లీపర్ క్లాస్ అయితే బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ మీకు ట్రైన్లో కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. స్లీపర్ క్లాస్, థర్డ్ ఎకనామిక్, థర్డ్ ఏసీ, సెకండ్ టైర్ ఏసీ అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. మీరు మీ ఇష్టం అనమాట, మీరు ట్రావెల్ చేసే ఒక ఇంట్రెస్ట్ బట్టి. సపోజ్ నేను ఇప్పుడు స్లీపర్ క్లాస్ అయితే బుక్ చేద్దాం అనుకుంటున్నాను. రీఫ్రెష్ క్లిక్ చేయండి. అక్కడ మీకు అక్కడ ఎన్ని సీట్లు అవైలబుల్గా ఉన్నాయో చూపిస్తాయి అనమాట. ఇక్కడ చూడండి అవైలబుల్ నాకు ఇంకా 37 సీట్స్ అయితే ఖాళీ ఉన్నాయి అనమాట. 27వ తారీఖు అయితే నాకు ఖాళీ ఉన్నాయి. మళ్ళీ 28వ తారీఖు ఖాళీ చూడండి. అలా మళ్ళీ ఆ వీక్లో ఆ యొక్క మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్ కాడి నుంచి ఒక 5-6 డేస్ చూపిస్తుంది అనమాట. దాని తర్వాత రోజు ఎంత ఖాళీ ఉండి అదే టైం అదే బండికి అలా చూడండి. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ బండి ఖాళీ లేదు అంటే నెక్స్ట్ రోజు ఇదే బండిలో ఖాళీ లేదనమాట. ఈ టైంకి దీనిలో అయితే ఖాళీ ఉన్నాయి నాకు. దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడు మీకు ఇక్కడ ప్రైజ్ అయితే చూపిస్తుంది అనమాట. మన టికెట్ ప్రైజ్ ఎంత పడుతుందో అది చూపిస్తుంది ఇక్కడ. ఓకే ఇప్పుడు మనం బుక్ చేయాలంటే బుక్ నో కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. మీరు తర్వాత ప్యాసింజర్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. మీరు ఎవరైతే ఆ ప్యాసింజర్ ఉంటారో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్న ప్యాసింజర్ ఎవరికైతే మీరు బుక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క ప్యాసింజర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆ ప్యాసింజర్ యొక్క ఏజ్ అంటే వయసు ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత జెండర్ ఎంటర్ చేయాలి, మేలా ఫీమేలా అని చెప్పేసి. ఆ తర్వాత ప్యాసింజర్ యొక్క కంట్రీ ఎంటర్ చేయాలి, మ్యాక్సిమం అందరూ ఇండియాలో కాబట్టి ఇండియా ఎంటర్ చేసుకోండి. తర్వాత నో ప్రిఫరెన్స్ అంటే ఇక్కడ ఏంటంటే మీకు ఆ యొక్క కేటగిరీ అనమాట, లోవరా, మిడిలా, సైడ్ అప్పరా, సైడ్ లోవరా, సైడ్ అప్పర్ అంటే బెర్తులు అనమాట, మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ అనమాట. సైడ్ లోవర్ కానీ సైడ్ అప్పర్ కానీ మీరు ప్రిఫరెన్స్ ముందే చెప్పేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకు ఇట్లా కావాలి ఇలా కావాలని చెప్పేసి నేను సైడ్ లోవర్ ప్రిఫర్ చేసుకున్నాను అనమాట మ్యాక్సిమం వెళ్ళడానికైతే. ఇక్కడ చూడండి ప్యాసింజర్ నేమ్ ఇక్కడ ఏంటంటే నాకు డిఫాల్ట్గా వచ్చేసింది, నేను ఆల్రెడీ బుక్ చేశాను కాబట్టి ప్రీవియస్గా. మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాలన్నా చేయొచ్చు, ఆ ప్యాసింజర్ డీటెయిల్స్ ఎవరైతే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళది అయితే ఎంటర్ చేసేసినాక నెక్స్ట్ ఏం చేయాలంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. మీరు ఇక్కడ ఆ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తే ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది అనమాట మీరు బుక్ చేయగానే, ఆ యొక్క సీటింగ్ పొజిషన్, ఆ సీటింగ్ నెంబర్ అనేది. చూడండి మీ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేసినాక కొంచెం కిందకైతే రండి. ఇది వచ్చేసరికి ఏంటంటే అదర్ ప్రిఫరెన్స్ అంటే ఏంటంటే మీరు సపోజ్ ఇప్పుడు పర్టికులర్గా నాకు ఈ కోచ్‌లోనే వెళ్ళాలని ఉంది. ఇప్పుడు ట్రైన్ మొత్తంలో కొన్ని కోచెస్ ఉంటాయి కదా! మీకు పర్టికులర్‌గా నాకు ఈ కోచ్‌లో వెళ్ళాలని ఉంది. మీకు కనుక పర్టికులర్‌గా ఎక్స్‌ట్రాగా మీరు కొన్ని ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ చేసుకోవాలనుకోండి, ఇది మీరు ఇవ్వచ్చు. కాకపోతే మీకు అవకాశం ఉంటేనే ప్రిఫర్ ఇస్తారు, లేదంటే లేదు. కానీ సీట్ అయితే కంపల్సరీ అలొకేట్ చేస్తారనమాట. మామూలు జనరల్‌గా అయితే ఏదో ఒకటి. లేదు పర్టికులర్‌గా మీకు కావాల్సిన సీట్ అలొకేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడైతే ట్రై చేయొచ్చు. ఈ టిక్ మార్క్ క్లిక్ చేసి. మాక్సిమం అక్కర్లేదు, కంపల్సరీ వాళ్ళు ఒక సీట్ అయితే ఇస్తారు. లేదు పర్టికులర్‌గా మీకు ఇదే బోగీలో కావాలనుకుంటే అప్పుడు మీరు ఇదైతే క్లిక్ చేసుకోవాలి, ఆటో అప్‌గ్రేడేషన్. ఇక్కడ చూడండి ఇక్కడ తర్వాత పేమెంట్ మోడ్ అనమాట డైరెక్ట్‌గా. పే త్రూ బీహెచ్ఎంఐ, యూపీఐ లేదనుకుంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్సా అని అడుగుతుంది. మీకు కన్వీనియన్స్ ఫీ అయితే ₹15 అయితే ఎక్స్ట్రా పడుతుంది. డెబిట్ కార్డ్ గానీ, క్రెడిట్ కార్డ్ గానీ లేదనుకుంటే వాలెట్స్ కానీ యూజ్ చేస్తే మీరు యూపీఐ అయితే ఒక ₹10 అయితే పడుతుంది ఇక్కడ. ప్లస్ జీఎస్టీ అయితే పడుతుందనమాట. మీ కన్వీనియంట్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. బీహెచ్ఎంఐ, యూపీఐ అంటే ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ లేదనుకుంటే పేటీఎం గానీ అదనమాట. ఇక్కడ నేనైతే పేటీఎం ద్వారా ఫోన్‌పే గానీ, పేటీఎం గానీ, యూపీఐ ద్వారా పే చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి నేను క్లిక్ చేసుకున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను పేమెంట్‌కి. ఇక చూడండి మీకు టోటల్ ఫీజ్ అయితే ఇక్కడ ఫైనల్‌గా డిస్‌ప్లే అవుతుందనమాట. ₹287 అని చెప్పేసి. మీరు ఇక్కడ జస్ట్ ఇక్కడ ఈ క్యాప్చర్ ఎంటర్ చేయడం లేట్ ఇంకా. ఫ్రెండ్స్ ఇక్కడ మీ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసినాక కంటిన్యూ అయితే క్లిక్ చేసుకోండి. ఫైనల్‌గా మీకు ఈ పేజ్‌లోకి అయితే వస్తారనమాట. లాస్ట్ పేమెంట్ పేజ్ అనమాట ఇది. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మీకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఐఆర్‌సీటీసీ క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ వాడదాం అనుకుంటున్నారా, లేదా మల్టిపుల్ పేమెంట్ సర్వీసా, లేదనుకుంటే యూపీఐ. మనం యూపీఐ అనుకున్నాం కాబట్టి యూపీఐ మేము క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి మీకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. పేటీఎం ద్వారా చేద్దాం అనుకున్నాం కాబట్టి పేటీఎం క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ పే అని బుక్ ఉన్నది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు పేమెంట్ గేట్‌వేకి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నాకైతే క్యూఆర్ కోడ్ అయితే వచ్చింది కదా, దీన్నైతే ఇప్పుడు నేను ఫోన్‌పే కానీ, గూగుల్ పే కానీ స్కాన్ చేసి అయితే మనం పే చేయొచ్చు. ఈ ఈ డైరెక్ట్‌గా క్యూఆర్ కోడ్‌ని అయితే నేను ఇక్కడ ల్యాప్‌టాప్ స్క్రీన్‌ని మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేసేసి అయితే పేమెంట్ అయితే చేశాననమాట. ఇక్కడ మీరు జస్ట్ పేమెంట్ అయిపోయినాక ఏం కదిలియద్దు, డైరెక్ట్‌గా అది రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ మీ యొక్క రివ్యూ అయితే అడుగుతుంది, యూజర్ ఎక్స్పీరియన్స్ మీరు ఇస్తే వచ్చి లేదా లేదు. ఇక్కడ ఇంటూ మార్క్ కొట్టేసేయండి. ఇక్కడ చూడండి నాకైతే బుక్ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే వస్తుందనమాట బుక్ అయినాక. కంగ్రాచులేషన్స్ యూ హావ్ సక్సెస్‌ఫుల్లీ బుక్డ్ టికెట్ అని వస్తేనే మీరు ప్రాసెస్ అనేది కంప్లీట్‌గా బుక్ అయినట్టు అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ప్రింట్ టికెట్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి మీరు. మీకైతే ఈ విధంగా అయితే వస్తుందనమాట టికెట్ అనేది. ఇప్పుడు దీన్ని మీరు ప్రింట్ అయితే చేసేసుకోవచ్చు. ప్రింట్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. ప్రింట్ అంటే సేవ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఒక పేరు అయితే ఇస్తున్నాను అనమాట. దయచేసి సేవ్ క్లిక్ చేసుకుంటే మీకు సేవ్ అయిపోతుంది మొబైల్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానివ్వండి. దీన్ని సేవ్ చేస్తే దానిలో అయిపోతుంది అనమాట. మీకు ఈ విధంగా అయితే టికెట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఉంటుంది చూడండి మీ యొక్క సీట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా అయితే సింపుల్గా మీ యొక్క ట్రావెలింగ్ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మీరు మీతో పాటు ఒక పర్టికులర్ ప్రూఫ్ అయితే తీసుకెళ్తానికి ట్రై చేయండి. ఆధార్ కార్డు కానివ్వండి, లేదనుకుంటే ఇంకేదైనా కానివ్వండి, ఆ టికెట్‌తో పాటు వెరిఫై చేయడానికి. ప్రాసెస్ అంతా అయిపోయినాక ఇక్కడ లాగౌట్ అయితే క్లిక్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై.